ఇదొచ్చేసి ఇంకా మా డే 1 కేరళ ట్రిప్ అనమాట. మేము 2 డేస్ కోసమని వెళ్ళాము. అండ్ ట్రైన్, బస్ అలా ఏమి వెళ్ళలేదండి. జస్ట్ కార్‌లో బుక్ చేసుకొని వెళ్ళిపోయామనమాట. సో, వెళ్ళే దారిలో మా ప్లేస్ నుంచి వెళ్ళే దారిలో జస్ట్ ఒక 1 అవర్ దూరంలో ఈ టెంపుల్ అయితే ఉందనమాట. సో, మాకు ఈ టెంపుల్ తెలుసు. ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ ప్లేస్‌లోనే ఉన్నాము. సో, ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాం, చాలా రోజులైపోయింది అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగి దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారిని. అసలు ఎంత బావుంటుందో తెలుసా అమ్మవారైతే. నేను ఇలా మర్చిపోయి పెద్దది తీయలేదనమాట. అంటే లాంగ్ వీడియో కోసమని అనుకోలేదు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పి అక్కడే హోటల్‌లో ఒకటి తినేసాము. అది చూసి నాన్ వెజ్ అనుకుంటారేమో, అది వెజ్జేనండి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా వెజ్, నాన్ వెజ్ అని కాదు. టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్ ఇంకా అంతే కదా! సో, పలావ్ అండ్ దోస తీసుకున్నాము. అండ్ ఇదేంటంటే రూట్ అసలు ఎంత బావుంటుందో, కరెక్ట్ సీజన్ పడాలనమాట. అంటే మాన్సూన్, రెయిన్స్ అలా పడుతుంటాయి చూడండి. కరెక్ట్‌గా ఆ సీజన్ అయితే చాలా 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 బావుంటుంది. అండ్ ఈ రూట్‌లో మనకి ఎలిఫెంట్స్ కూడా క్రాస్ అవుతాయన్నమాట. ఇది ఏంటంటే విరాజ్‌పేట్, కర్ణాటక ఆ సైడ్ అనమాట. సో, విరాజ్‌పేట్ సైడ్ అనమాట. ఎంత బావుందో చూడండి క్లైమేట్. అండ్ మేము వెళ్ళే ప్లేస్, రూట్ మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం ఆగామనమాట. ఒక 5 మినిట్స్. ఇంకా దారిలో అయితే ఇంకా కొండ వచ్చేస్తుందనమాట. సో, కొండకి ముందు జస్ట్ స్టార్టింగ్‌లో ఇలా హనుమాన్ టెంపుల్ ఉంది. వెళ్దాం అనుకున్నాము. బట్ అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ దట్ టూ చుట్టుపక్కల ఫుల్ మంకీస్ ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలున్నారని మేమైతే కిందకి కూడా దిగలేదు. అండ్ ఇదొచ్చేసి ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వబోతుంది. అయితే మేము విండోలో నుంచి చూస్తుంటే, కార్ విండోలో నుంచి ఈ సీట్ పక్కన ఈ మేఘం కనిపిస్తుంది. అబ్బా! ఎంత బావుంది అని చెప్పి క్యాప్చర్ చేస్తుంటే, అటు తిరిగి, ఇటు తిరిగి ఆ మేఘం పక్కనే వెళ్తున్నామనమాట. అండ్ ఫైనల్లీ ఏమైందంటే, మేము కార్‌లో వెళ్తుంది అసలు ఆ మేఘం దగ్గరికే, ఆల్మోస్ట్ ఆ మేఘంలోకి వెళ్ళిపోయాము. చూడండి అక్కడుంది కదా! ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అంతా గూడా ఆ మేఘంలోదే అనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఎంత ఫాగ్‌లాగా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ సీనరీ మాత్రం అసలు అద్దిరిపోయింది. మనకేదో సినిమాల్లో చూపించినట్టు, లేదంటే ఊటీ, కొడైకెనాల్ అట్లా వెళ్తాం చూడండి, అట్లుందనమాట. పైనంతా మేఘమే. ఇప్పుడు మనం ఈ కొండ ఎక్కుతున్నాము అన్న విషయం మాకు ఎక్కిన తర్వాతే తెలిసిందనమాట. సో, ఇదొచ్చేసి నేను ఇంకా దారిలో తీయలేదు. ఇది కేరళ, కర్ణాటక బోర్డర్. నేను దారిలో తీయలేకపోయా గూడా. ఎందుకంటే అసల ఫుల్లు ఘాటుంది. అసలు చాలా పెద్ద వర్షం. ఇంకా మా పిల్లల్ని పట్టుకోవడం సరిపోయింది. ఇంక నాకసలు తీయడం గూడా కుదరలేదు. ఇంకిక్కడ డే 1 వచ్చేసి మేమిక్కడ స్టే చేశామనమాట. ఆ ఒక్కరోజు నైట్‌కే మాకు రూమొచ్చేసి 2500 పడింది పర్ డే. సో, మేము స్టే చేసింది ఒక్క నైటే. ఇది మడాయ్ రెసిడెన్సీ అనమాట. అసలు మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే మడాయ్ కావు, కేరళ. సో, ఇది మేము ఆన్‌లైన్‌లో చూసే బుక్ చేసుకున్నాము. ఒక యూట్యూబర్ చెప్పారు. కన్నడ యూట్యూబర్ అనమాట. సో, ఇదైతే రూమయితే చాలా బావుంది. అంటే 2500 ఎక్కువే అనిపిచ్చింది. బట్ తప్పదు కదా! సో, ఇంకా మంచిగా ఉండాలి, అట్‌లీస్ట్ స్టే చేసిన 1 డే అయినా అని చెప్పేసి ఇంక ఈ రూమయితే తీసుకున్నాము. రూమ్ చాలా బావుంది. అండ్ తీసుకునే విధానం కూడా ఓకే, బావుందనమాట. సో, ఇక్కడేంటంటే అసలు మేము ఈ ప్లేస్‌కెందుకొచ్చామంటే, ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారనమాట. మడాయ్ కావు అని టెంపుల్. టెంపుల్‌లో ఈ ఊర్లో ఒక టెంపుల్. ఆ టెంపుల్‌లో అయితే ఒక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారికి పూజ చేయిస్తే చాలా మంచిది. అంటే నరదిష్టి అలా ఏమైనా ఉంటే పోతాయన్నమాట. సో, మేమైతే ఒకసారి దానికోసమని వచ్చాము. ఇంకా ఈ రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకున్న తర్వాత ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. మేము వెళ్ళేసరికే ఆల్మోస్ట్ 2:30 అయిపోయిందనమాట. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. ఏదైనా పక్కన రెస్టారెంట్‌లో తిందాం అని చెప్పి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఫుడ్ చూసి నాకైతే షాక్ అనమాట. ఇది బాయిల్డ్ రైస్ అంట. మనం అస్సలు తినలేము. మన సైడ్ అంటే ఆంధ్ర ఆర్ కర్ణాటకలో కూడా కొన్ని ఏరియాస్‌లో తింటారు. బట్ ఈ సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే అస్సలు తినలేమనమాట. ఇంక ఎలాగో బిర్యానీ అడిగితే ఇలా జీరా రైస్ పెట్టిచ్చారు. అండ్ ఇంకా ఎలాగో తినేసాము. కొంచెం లైట్‌గా తినేసి ఇంక అటునుంచి బీచ్‌కి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యామనమాట. అండ్ అసలు రూట్ చాలా బావుంది. అంటే మేము వెళ్ళిన ప్లేస్‌లో నుంచి బీచ్‌కెళ్ళే రూట్ అయితే చాలా చిన్నగా ఉంది. బట్ ప్లేస్ మాత్రం చాలా చాలా బావుందనమాట. ఇంక ఇదంతా వచ్చేసి బీచ్‌కి ఎంట్రన్స్.
సో, మేమిక్కడ కారైతే పార్క్ చేసేసి ఇంక అక్కడి నుంచి మంచిగా బీచ్‌కి వెళ్దామని చెప్పి వెళ్ళాం. ఇక్కడంతా పిల్లలకి ఆడుకోవడానికున్నాయి. బట్ ఏమీ సెట్ చేసి లేవనమాట. అంటే మంచిగా ఆపరేట్ చేసినవి ఏమీ లేవనమాట. సో, ఇంకిక్కడైతే బీచ్ చూసుకొని కాసేపు అటు ఇటు తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నా. నాకైతే బీచ్ కానీ, ఎక్కువ వాటర్ గానీ, హైట్స్ కానీ చచ్చేంత భయం అసల. నేనసల అవాయిడ్ చేసేస్తాను. బట్ ఈ వ్యూ బావుంది అని నేను ఆన్‌లైన్‌లో చూసాను చూడ్డానికి ఏమున్నాయని చెప్పేసి. సో, చూటర్డ్ బీచ్ అనమాట ఇదొచ్చేసి. సో, ఇక్కడ చూద్దామని చెప్పి ఇంక ఈ బీచ్‌కి వెళ్ళాం. ఇంకా మధ్యలో ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాం. ఇది 90స్ అని ఉంది. అసలు ఒక్క బయటికే ఐస్ క్రీమ్ అయిపోయింది. అండ్ ఇది చూసారా? ఈ చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాలనమాట. మనం ఇందాక వెళ్ళిన రూట్ వేరే. ఇది ఇంకో రూట్ అనమాట. సో, ఇంకిలా వెళ్ళాము. అయిపోయింది. బీచ్ చూసుకొని వచ్చేసాము. ఫుల్ వాన పడిందనమాట. ఇంక మళ్ళీ రూమ్‌కెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి, అటునుంచి ఒక చిన్న మాల్ ఉంది. సో, ఆ మాల్ కోసం అని చెప్పి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ అంతగా ఏం నచ్చలేదు. ఇంకా సరే అని నైట్ మళ్ళీ రిటర్న్ అవుతూ ఈ రెస్టారెంట్‌కొచ్చి డిన్నర్ అయితే చేసేసాము. అండ్ మీకు నేను అసలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు వెళ్ళాము అని. ఇక్కడ అమ్మవారికైతే మనం ప్రసాదం ఏం పెడతారంటే నాన్ వెజ్ ప్రసాదం పెడతారనమాట. అంటే చికెన్ అది పెడతారు. ఎక్కడ మనకసలు అలాంటి ప్రసాదం పెట్టేదే తెలీదు. అండ్ ఫస్ట్ టైం విన్నాననమాట. సో, ఇంక మేము వెళ్ళాము. సో, డే 1 అయితే మాకిలా గడిచిందనమాట. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.